అందరికీ తెలిసినవే, కానీ వారు చెప్పినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానాల్లో చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా, మరి చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా పండుగలు, మరి యూదుల పండుగలు, క్రైస్తవ పండుగలను వారు పోల్స్తూ తీసుకొని, ముఖ్యంగా యూదులు దాస్యత్వ విమోచన విషయంలో పస్కా పండుగ, ఆ తర్వాత వారముల పండుగ, పర్ణశాల పండుగలు ఎందుకు చేస్తారు, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోస్ ఫెస్టివల్స్, వాటి ద్వారా వాళ్ళు దేనిని సెలబ్రేట్ చేసుకుంటారనే విషయాలు చక్కగా వివరించినారు. మరి నిజమే, మనందరికి కూడా ఆ పాత నిబంధనకు సంబంధించినటువంటి అవగాహనలు కొత్త నిబంధన కాలంలో తక్కువ అవుతున్నప్పుడు మరొకసారి వాటిని మనకు బలంగా ఉండేటట్టుగా, మనకు బలపరిచే విధంగా ఆత్మీయతను వారు తెలియపరిచిన విధానాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనం వాడుతున్న పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై. దేవుని కృప అంత గొప్పగా ఉంటది. అంటే దేవునితో ఉన్నటువంటి వారు, నేను ఈ పాట నన్ను నడిపే యేసయ్య, నన్ను కాచే మెస్సయ్య అనే పాట పాస్టర్ విలియం కేరీ గారు రాసినారు. ఐనోన్ విలియం కేరీ గారు. ఆ విశేషం ఏంటంటే, ఆయన చెప్పిన సాక్ష్యము, నేను ఆయన తార్నాకలో కలిసి ఉంటుంది చాలా కాలము, ఆయన చర్చి ముందే నా ఇల్లు ఉండేది. సో 30 years బ్యాక్ ఆయన సాక్ష్యం చెప్తే ఏం చెప్పిందంటే, ఈ తార్నాకలో ఏదైతే ఆ విజయ డైరీ ఫార్మ్ దగ్గర బ్రిడ్జి ఉంటుందో, ఆ లాలాపేట ఫ్లైఓవర్ కింద ఆయన హైదరాబాద్ వచ్చిన కొత్తలో బ్యాగ్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ, ఎక్కడ జాగలేక తన తల మీద ఆ సంచి పెట్టుకొని, ఆ సంచి మీద తల పెట్టుకొని పండుకొని, పడుకున్నప్పుడు రాసిన పాట ఇది. నన్ను నడిపే యేసయ్య, నన్ను కాచే మెస్సయ్య, నీకే వందనం అంటూ, తర్వాత పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, నా గుడారముపై నిలిచిన నాదు దైవమా అని రాసిండు. ఆ సమయంలో ఆయన ఒక బ్రిడ్జి కింద, ఒక ప్లాట్ఫామ్, ఒక స్థలంలో, ఒక రోడ్డు మీద నిద్రపోతూ రాసినటువంటి పాట. దీన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాలని తెలిసింది ఏంటంటే, ప్రజెన్స్ ఆఫ్ గాడ్ కెన్ బీ విత్ us ఇన్ ఎనీ ఫార్మ్, ఎనీ షేప్. అప్పుడు రాత్రి, అప్పుడు గుడారాల్లో వాళ్ళు ఉన్నారు ఇశ్రాయేలీలు, వారికి పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఏది ఉందో, ఇప్పుడైతే ఎవ్రీడే సెలబ్రేషన్ జరగాలి. ఆ లెక్కలు చూస్తే ఎవ్రీడే ఫెస్టివల్ జరగాలి మన జీవితాల్లో. సో 40 years వాళ్ళు అంత చక్కగా దేవుడు వారిని కాపాడినటువంటి విజయం మనం గుర్తుకు తీసుకొని వచ్చారు. తర్వాత క్వాడ్రా, పెంటా అవన్నీ చెప్పారు. తర్వాత సీక్వెన్షియల్, హిస్టారికల్, డైరెక్షనల్, అగ్రికల్చరల్, ఇవన్నీ కూడా చాలా ఒక్కొక్కటి చెప్పుకోవాలి. మరణపు దూత, మరి మనం కోవిడ్ టైంలో ఇదే ప్రేయర్ అందరం చేసుకున్నాం. వెన్ వి స్టార్టెడ్ అవర్ కోవిడ్ ప్రేయర్ వారియర్ ప్రేయర్ టీమ్, వి వర్ ఆస్కింగ్ గాడ్ నాట్ టు టచ్, నాట్ లెట్ దట్ డెత్ టచ్ అవర్ హోమ్స్ అని ప్రేయర్ చేసుకున్నాం. అట్లనే ఈ పస్కా పండుగను ఆచరించేటువంటి మరణ దూత యూదుల గృహంలోనికి పోకుండా, యూదులు వారి తలుపుల యొక్క ద్వార బంధాల మీద గొర్రెపిల్ల రక్తం అనగా ప్రభు రక్తాన్ని, పాస్ ఓవర్ను మనం పాటించిన విధానం, పెంతెకోస్తు పండుగ, అదేవిధంగా దేవుని పస్కా గొర్రెపిల్ల మరి గురించి మాట్లాడుతూ సురేష్ గారు చెప్పినారు, క్రీస్తు అనే పస్కా పశువు వధించబడను. ఇప్పుడు మన మీద కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు ట్రెడిషన్ ప్రకారం క్రీస్తు అనే మందులోనికి నేను చేర్చుకొని, ఎందుకు ఆనవాలుగా నీకు మేము శిలువ గుర్తు వేస్తున్నామని శిలువ గుర్తు వేసి, ఆ రోజు నుంచి నువ్వు క్రీస్తు అనే మందులోనికి నువ్వు చేర్చబడవని చెప్పబడతావు. శిలువ గుర్తు అనేది అది చాలా అద్భుతంగా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సురేష్ గారు ఇర్మియాతో డైరెక్షనల్ దాంట్లో చెప్పినటువంటి విషయం కూడా మనం గుర్తు చేసుకుందాం. ఆ డైరెక్షనల్ దీంట్లో వారు ఇచ్చినటువంటి దాంట్లో ఆ పాయింట్ లో మనం ఇర్మియాలో నా నిబంధనలు మరి 31, 31, 33 దాకా చూసినప్పుడు హృదయం నందు రాయబడ్డాయి. ఇప్పుడు నిబంధన మనకు హృదయం మీద రాయబడ్డాయి, హృదయం అనే పలక మీద రాయబడ్డాయి. కాబట్టి మీకు గుండెపోటు వచ్చినా, ఇంకే పోటు వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ టెన్షన్ వచ్చినా, ఎక్కడికి పోయినా మన దగ్గర మన హృదయంలో రాయబడినటువంటి ఏదైతే ఉందో అది మాత్రం మనల్ని బలంగా కాపాడుతుంది అనే విషయం ఆయన పిలిచేంత వరకు ఇది ఈ రోజు కూడా మీరు తెలియపరిచిన విధానం బట్టి మీకు మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. హృదయంలో రాయబడింది, హృదయం మీద రాయబడింది అనేది మన రక్షణలోనికి, అనుభవంలోనికి తీసుకొచ్చేది. హృదయం మీద రాయబడిందంటే మనం శారీరకంగా, ఆత్మీయంగా కాపాడేదిగా ఉంటుంది. కాబట్టి మనకు దేవుడు తోడై ఉన్నాడు అనేది తెలియపరిచారు. తర్వాత అగ్రికల్చరల్, ఎండు పంటల గురించి చెప్పినారు. మరి ఏప్రిల్, మే ముందు, తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ ఈ ఇజ్రాయెల్ చేసుకునేటువంటి పండుగలు విస్తారమైన పంట. మరి విస్తారమైన పంట విషయంలో మాట్లాడినప్పుడు దేవుని కృప ఆ రోజుల్లో అట్లా ఉంటే, ఇప్పుడు విస్తారమైన పంట
ఈ రోజుల్లో మనకు పనివారు కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్ది మందిగా ఉన్నారు కాబట్టి కోత విస్తారంగానే ఉంది. పని వాళ్ళు కూడా విస్తారంగా తయారవడానికి మనందరం ముందుకు చేస్తున్నాం. సిపిఎం వేదికగా పని వాళ్ళను సిద్ధపరుస్తా ఉన్నాం. సిపిఎం వేదికగా మనం అనేక మంది బలపడతా ఉన్నాం. సో సురేష్ గారికి ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని బట్టి నేను వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సురేష్ గారు లాంటి టీచర్ ఉండడం సంతోషం, కానీ సురేష్ గారు లాంటి స్టూడెంట్స్ గా తయారవడం అంటే అంత ఈజీ కాదు. తయారవడానికి మాలాంటి వాళ్ళం కూడా నేర్చుకుంటా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా బిషప్ సింగం ఈజ్ నాట్ లెర్నర్డ్ మ్యాన్, ఈ స్టిల్ ఎ లెర్నర్. ఆ లెర్నర్డ్ మ్యాన్ అనాలంటే చాలా కష్టం. లెర్నర్డ్ మ్యాన్ అంటారు, ఈ రిసోర్స్ పర్సన్ అంటారు. నో నో నో, వీఆర్ లెర్నింగ్, స్టిల్ లెర్నింగ్, అండ్ వీఆర్ హ్యాపీ సురేష్ గారు ఫర్ ద వే యూ హ్యావ్ గివెన్ అండ్ ఎవ్రీథింగ్ టుడే. తర్వాత మీరు ఎప్పుడు చెప్పినా ఒకటి చెప్తారు, ఇంకా చాలా ఉందని. అవును సార్, ఇంకా చాలా ఉంది, చాలా నేర్చుకోవాల్సి ఉంది. మేమందరం కూడా దానికి అంగీకరిస్తా ఉన్నాము. మరొకసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరగా ముగించుకుందాం, ఎందుకంటే చివరిలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. సో మనము ఆ ఆ సుందర్ పాల్ గారు, క్రిస్ గారు వెళ్ళిపోయారా? ఉన్నారా అండి? క్రిస్ గారు లేరు, ఉన్నారా? ఉన్నట్లేదే, ఫోన్ చేస్తారు. ఫోన్ చేయండి వారికి, అసలు ఈ టైంలో వారు ఉండాలి. ఓవర్ టు సుందర్ పాల్ అన్న. షాలోమ్ అలైకుం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. థ్యాంక్ యూ సురేష్ అన్న ఫర్ ది another jump that we have taken from your notes. చాలా చక్కగా మంచిగా, అంటే సెవెరల్ థింగ్స్, అంటే వీ కెన్, అంటే నేను మాలో కొందరం అంటే వీ కెనాట్ రిలేట్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ టు ద న్యూ టెస్ట్మెంట్ అనేది అనిపిస్తుంది ఇప్పుడు. ఓటీ గానే చెప్తాం, న్యూ టెస్ట్మెంట్ గానే చెప్తాం, బట్ వీ కాంట్ సీ హౌ టూ ఆర్ టుగెదర్ అనేది, హౌ వన్ ఈస్ ది రిఫ్లెక్షన్ అండ్ వన్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ అనేది. సో ఇట్స్ గ్రేట్ టీచింగ్. థ్యాంక్ యూ సో మచ్. పరిశుద్ధ సంఘముగా కూడవలని, అది బాగా అనిపించింది నాకు. సంఘం అనేది ఇట్స్ సెడ్ ఇన్ ది ఓటీ ఆల్రెడీ చెప్పబడ్డది. కోర్స్ ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ అసెంబ్లీ ఇన్ ఇంగ్లీష్, కానీ బట్ సంఘం దేవుడు ఉద్దేశించిన, కొత్త నిబంధనలు ఉద్దేశించిన మనల్ని పాత నిబంధనలను పేర్కొనడం అనేది అది అద్భుతం, బియాండ్ ద లెవెల్స్. అది చాలా అద్భుతం. ఇంకా గుడారముల గురించి ఎప్పుడు అంతగా ధ్యానించలేదు, హౌ దే వర్ ప్రొటెక్టెడ్ ఇన్ ద డే అండ్ ఇన్ ద నైట్ అనేది. రాత్రిపూట చలి, ఉదయం పూట వేడి నుంచి తప్పించి, తర్వాత ఆయన వేడి నుంచి తప్పించి మళ్ళీ వేడిని ఇవ్వటం రాత్రిపూట, అది చాలా అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచిగా అంటే అనేకమైన విషయాలు న్యూ టెస్ట్మెంట్. ద ఫిషింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్. మీరు చెప్పింది చాలా మంచిగా అనిపించింది. ఫిషింగ్ అసలు అంతమంది ఒక్కసారి 3,000 మంది వరలో పట్టబడటం అంటే అగైన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ రిఫ్లెక్షన్ హియర్. అక్కడ పనలుగా కోసి తీసుకుని వచ్చి అందరు కూడా దేవునికి ప్రథమ ఫలముగా వాళ్ళు తీసుకుని వచ్చి దేవునికి కృతజ్ఞత చెప్పటం, అది ఏప్రిల్ మాసాల్లో జరగటం అనేది. తర్వాత అదే సమయంలో పెంతెకోస్తు పండుగ దినమందు ఇది ధ్యానిస్తా ఉంటే, అంటే యూ బీన్ టెల్లింగ్, దాదాపు నేను అనుకుంటే ఒక 2 ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నారు మీరు. కానీ చెప్పిన ప్రతిసారి కూడా వీఆర్ టేకింగ్ సంథింగ్ గ్రేట్ అండ్ న్యూ. చాలా అంటే ఏదో మర్చిపోయిందని మళ్ళీ దాన్ని దొరికించుకుంటాం, అక్కడ పట్టుకుంటాం. అది చాలా మంచిగా అనిపిస్తుంది. సో వీ థ్యాంక్ గాడ్, మంచిగా అనిపిస్తుంది అది. సో పనులను అంటే పంట, విస్తారమైన పంట, అది అద్భుతం. మేము విస్తారమైన అంటే పెద్ద మజా ఉండదు కదా, మీరంటే భలే మజా వస్తుంది. విస్తారమైన పంట. సో సెవరల్ థింగ్స్. సో ఇంకా నేను జ్ఞాపకం ఉంచుకున్నాను. అయితే వీ హ్యావ్ టైమ్ ఫర్ అనదర్ థింగ్. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సురేష్. ఐ హర్డ్ ఆల్ ది థింగ్స్ అండ్ ఐ హర్డ్ ద ప్రేయర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుందర్ పాల్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓవర్ టు పరంజ్యోతి గారు.
అన్న ప్రైజ్ లార్డ్ అందరికి Praise ప్రభు God, పేరు thank you. వందనాలు. షలోమ్. Praise the Actually, Lord. I'm sorry, I could not follow the complete the message because నేను బయట ఉండే. I came in the end, but అక్కడక్కడ కొన్ని నేను వింటున్నప్పుడు it was really different level of new revelation. సో ఈ పెంటకోస్ట్ గురించి ప్రతి క్రైస్తవ సంఘం కూడా ఇది గుర్తించవలసిన ఒక దినం. ఇట్స్ డే ద చర్చ్ వాజ్ బోర్న్ అండ్ ద ఫుల్ఫిల్మెంట్స్ ఆఫ్ ద ప్రామిసెస్ అండ్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇందాక సందర్భాలను చెప్పినట్లు నాకు అది కూడా నేను విన్నాను. అది ఆ పంట గురించి రెండు పక్కన పెట్టినప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ ఫీస్ట్ ప్రథమ ఫలముల పండుగ, అది పంట కోసినప్పుడు అవన్నీ కూడా తీసుకొని రావడం. బట్ ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పుడు ఆత్మ సంబంధంగా మనము రీప్ చేయవలసిన పంట. 3000 సో ఆత్మలు. so that is the core of the ministry vision that we should have. So ఏ పండుగలు ఇవి ఉన్నప్పటికీ కూడా మనకు as a ministers of gospel, సో ఆత్మల పంట ఒక దగ్గర 10 మంది రక్షణ పొందారు అని విన్నప్పుడు చాలా సంతోషం అవుతుంది. ఒక 10-20 మంది బాప్తిసం తీసుకున్నారు అన్నప్పుడు అది మన ద్వారా కాకపోవచ్చు, మనకు సంబంధించి కాకపోవచ్చు, బట్ ఇంతమంది వచ్చారు అని అన్నప్పుడు విన్నదానికంటే ఇంతమంది రక్షణ పొందారు, ఇంతమంది బాప్తిసం తీసుకున్నారు అన్న మాట విన్నప్పుడు హృదయం చాలా సంతోషం. ఈరోజు గ్యాదరింగ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో బట్ ఎవ్రీ టైమ్ ఇవి మనం చేసుకున్నప్పుడల్లా, సో హౌ మెనీ ఆఫ్ దెమ్ గాట్ సేవ్డ్? సో ఈ ఫారిన్ ప్రీచర్స్ కూడా దే ఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ దీస్ థింగ్స్. అంటే ఎంతమంది వచ్చారు అనే దాని గురించి కంటే వాళ్ళు ఎంతమంది ఆ మీటింగ్ లో రక్షణ కొరకు చేతులు ఎత్తారు, రక్షణ కొరకు ముందుకు వచ్చారు. సో ఇలాంటివి ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. సో ఇవి ఈ పెంటెకోస్ట్ లో ఉన్న వన్ ఆఫ్ ది గుర్తించదగిన, మరి చెప్తున్నప్పుడు గుర్తించదగిన ఒక విషయం ఏంటంటే 3000 మంది పేతురు వలలో ఒకేసారి పడడం. మరి అది ఒక పెద్ద పంటే, ఒక వ్యవసాయదారునికి ఈ మధ్య నేను ఒక వాట్సాప్ వీడియో చూశాను. ఏంటంటే ఆయన ప్రతి సంవత్సరం కంటే కూడా ఈసారి పంట ఎక్కువ వచ్చిందని పెద్ద మనిషి, ఆయన ఒక 50-60 సంవత్సరాల వయసున్న ఆయన ఆ పొలంలో ఆయన దొర్లుతున్నాడు, గంతులు వేస్తున్నాడు. అది చూసారు ఎవరైనా? I was really wondering, అంటే ఏంటంటే నాకు పంట ఎక్కువ వచ్చింది. I was so excited for the crop that I got this year. సో అది మనం కూడా గంతులేవలసిన పరిస్థితి ఇక్కడే. ప్రాబ్లం ఏంటంటే తమ్ముడు, ఇక్కడ పంట రాబోతే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. అది మరి పంట రాబోతే పాస్టర్లు ఏం చేయాలా, సంఘాలు ఏం చేయాలా, సేవకులు ఏం చేయాలని తెలియదు. కానీ మనం పంట పెరిగితే సంతోషం ఎగిరికంటే పంటను ఏ కాంటెక్స్ట్ లో కొలుస్తాం, కౌంట్ ఎట్లా చేస్తాం అనేది కూడా మీరు ఇంతకుముందు చెప్పారు. రక్షణలోనికి వచ్చేటువంటి ఇంపార్టెంట్ అది. ఎనీవే దట్స్ వండర్ఫుల్ అబ్జర్వేషన్. థ్యాంక్ యూ అన్న. దట్స్ ఆల్ ఫ్రమ్ మీ అండ్ ఐ యామ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకరు తర్వాత మనం మాట్లాడుతున్నాం, దూరం ఉన్న వాళ్ళు కాబట్టి. డానియల్ సార్, ఉప్పులేటి డానియల్ గారు, రాజమండ్రికి తెనాలికి అవకాశం ఇద్దాం, తర్వాత ఇంకేమైనా చూద్దాం. ఓకే సార్, ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్ ఆల్ ద ఎల్డర్స్ ఆఫ్ ద గ్రూప్ అండ్ ఎవ్రీవన్. ఈరోజు చాలా వీఆర్ ఆల్ బ్లెస్డ్ సార్. నాకు చాలా తట్టినది ఏంటంటే పెంటెకోస్టల్ హోలీ స్పిరిట్ వై ఓన్లీ ఆన్ పెంటెకోస్టల్ డే? ఆ రోజే ఎందుకు రావాలా? వై నాట్ ఆన్ 51 డే, 51st డే ఆర్ 49th డే ఆఫ్ అసెన్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్? అది బికాస్ ఆ రోజున ఆ పెంటెకోస్టల్ దేన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ జెరూసలేంకి వాళ్ళు వస్తారు కాబట్టి దేర్ యూ విల్ గాట్ లాట్ ఆఫ్ ఫిషెస్ యాజ్ సార్ దేర్ ఆల్ దీస్ పీపుల్ వర్ గ్యాదర్. కాబట్టి అక్కడ ఆ ఒక సీన్, ఆ సిచ్యువేషన్ కూడా దేవుడు ఎంత గొప్ప ప్రణాళికగా చేశాడనేది, హోలీ స్పిరిట్ ఆఫ్ ఆ రోజు రావడానికి వాళ్ళందరూ విట్నెస్ చేసి, వాళ్ళందరూ వాళ్ళ తెలిసిన భాషల్లో వినటం, వాళ్ళ ప్రీచింగ్ అన్ని కూడా
దాన్ని బట్టి వాళ్ళందరూ పరిశుద్ధాత్మలో లోబడి ఆ తర్వాత బ్యాప్టిస్మం పొందటం అనేది ఇట్స్ ఎక్సలెంట్. నేను పొందుకున్నాను సార్ ఈ రోజున. అదేవిధంగా లా అనేది ఇట్స్ రెగ్యులేటింగ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ జ్యూస్. అదేవిధంగా హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు నౌ ద హార్ట్స్ వర్ రెగ్యులేటెడ్. నౌ అది సార్ నాకు చెప్పినట్టు ఏంటంటే ఎక్స్టీరియర్ ప్లేసెస్, చాలా ఇంటీరియర్ ప్లేసెస్ లో పీపుల్ ఈవెన్ దే డోంట్ నో హౌ టు రీడ్ ఏ బైబుల్, వాళ్ళకి అసలు తెలీదు, కానీ వాళ్ళు లోబడి జీవిస్తూ ఉంటారు. దానికి మా చర్చిలో సార్ ఇక్కడ ఒక చాలా శ్రీకాకుళం నుంచి అనుకుంటాను పెద్ద ముసలావిడ 8 years ఏమో ఉంటాయి అనమాట. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా వస్తుంది. షీ డస్ సమ్ వెజిటేబుల్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఆఫరింగ్ తీసుకుని వస్తుంది. ఒకసారి నాకు కవర్ తీసుకొచ్చేసి పేరు రాయమన్నది. పేరు రాశాను. అమౌంట్ ఎంతమ్మా అంటే ఆయనకు తెలుసాయా అన్నది అనమాట. ఫ్రమ్ దట్ డే ఐ స్టాప్ రైటింగ్ ద అమౌంట్ ఆన్ ద కవర్. అంటే వాట్ ఐ మీన్ టు సే ఏంటంటే వాళ్ళు జీసస్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు ద లివింగ్ స్టైల్, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఎంత ప్రేరేపిస్తున్నాడు. వాళ్ళకి బైబిల్ చదవడం తెలియదు, వస్తారు, వాక్యం వింటారు, వెళ్తారు, అంతే. సో దిస్ ఈస్ ద మన స్పిరిట్ ఎలాగ నడిపిస్తుంది అనేసి ఈరోజు నిజంగా వీ హ్యావ్ టేకెన్ వెరీ గుడ్ బ్యాంక్వెట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనోహర్ గారు. అందరికీ వందనాలు సార్. ప్రతి మంగళవారం కొత్త విషయాలు నేర్చుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపుతున్నారు. ఆ విషయంలో నేను బ్లెస్డ్ అనుకుంటున్నాను సార్. ఈ వారం కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి నిజంగా వాక్యము అర్థమయ్యే కోణంలో సార్. సురేష్ మనోహరయ్య గారు చాలా ఎడ్యుకేటెడ్, కానీ పల్లెటూరు వాతావరణాన్ని కూడా కొన్ని అర్థమయ్యే విధంగా చెప్పటం, అంటే సిమిలారిటీస్ చెప్తూ అర్థమయ్యే విధంగా రిపబ్లిక్ డేని, ఇండిపెండెన్స్ డేని తీసుకుని అలా చెప్పడం వల్ల ఈజీగా అర్థమవటానికి నాకు కూడా చాలా సహాయపడింది. అలాగే మనుషులను బట్టి జాలరిగా మిమ్మల్ని చేస్తానని, నిజంగా అక్కడ మనుషులను పట్టాలంటే మనుషులు ఉండాలి కనుక దేవుడు నడిపించిన తీరు, వారిని వాడుకున్న తీరు, అదంతా కూడా చాలా వండర్ అనిపించింది సార్. ఇలాంటి కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిపిఎం వేదిక ఎంతో ఉపయోగపడుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సిపిఎం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వినోద్ గారు, ఎనీథింగ్? వినోద్ గారు తమ్ముడు. అన్నా ప్రైజ్లాడన్నా, అందరికీ ప్రైజ్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. ఫస్ట్ నుంచి జాయిన్ కాలేకపోయాను, కొంచెం పనులలో. లాస్ట్ పాయింట్స్ కి నేను అందుకోగలిగాను. ఇక్కడ తెలుసుకున్నటువంటి విషయంలో ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట నాకు గుర్తొచ్చింది. ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. కంపారిజన్ సురేష్ అయ్య గారు చేస్తూ ఉన్నప్పుడు మొత్తం మా సుందరపాల్ అన్న చెప్పారు, ఓల్డ్ టెస్టిమెంట్ గా బోధిస్తాము, న్యూ టెస్టిమెంట్. అలా కాకుండా కంపారిజన్ చేస్తూ ఇదంతా ఒక్కటే అనేటటువంటిది నాకు స్పష్టంగా అర్థమైంది. అండ్ తర్వాత పెంటెకోస్టల్ డే అప్పుడు ఆ ఫిషింగ్ది నిజంగా అది మాకైతే ఊహకందండి. బిషప్ సింగమన్న గారు అంటున్నారు, ఐఎమ్ నాట్ ఎ లెర్న్డ్, నాట్ రిసోర్స్ పర్సన్, ఇంక లెర్నరే అంటున్నారు. ఆ బిషప్ అని సింగమన్న అట్లా అంటే మా అలాంటి వాళ్ళు మేము ఇంకా బిగినర్, మిల్క్ డ్రింకింగ్ బేబీస్ ఈ విషయంలో. కానీ ఈ సిపిఎం ప్లాట్ఫామ్ లో ఇటువంటి విషయాలు తెలుసుకోవడం నిజంగా మాకు బ్లెస్డ్. ఎప్పటికి కూడా మాకు అది బ్లెస్సింగ్ గా ఉంటుందని నేను ఆశిస్తూ, నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ బిషప్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. అది చాలా మనకు మన సేవకులము మీరు అన్నమాట చాలా అద్భుతం. నేర్చుకోవటం అనేది చాలా మనకు అవసరం, అది మనం నేర్చుకుంటున్నాం. అండ్ మనం ఎంత ఒదిగి ఉంటే అంత దేవుడు మనకి బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దగ్గర ఒబీడియన్సే కదా. సో సురేష్ గారు ఎంతో ఒబీడియంట్ గా ఉండి ఆయన నేర్చుకుంటున్నాడు, మనం కూడా అంతే ఒబీడియంట్ గా నేర్చుకోవాలని నేను కూడా అనుకుంటా ఎప్పుడు. సో వీఆర్ ట్రైంగ్ టు ఫాలో దట్. అండ్ తమ్ముడు వినోద్ గారు, థ్యాంక్స్ ఫర్ దట్ వెరీ నైస్ అండ్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ లెర్నింగ్. థ్యాంక్ యూ. అండ్ మనం ఇంకా ఆఫ్ చేద్దాం ఇక్కడికి, ఎందుకంటే దూరం వాళ్ళు ఎవరు మాట్లాడేసరికి రేపు ఏమన్నా విషయాలు సురేష్ గారు, క్రిస్ గారు వెళ్ళిపోయారు. అది నేను ట్రై చేస్తున్నాను బిషప్ గారు, ఆయన ఏదో అర్జెంట్ కాల్ వచ్చింది, జాయిన్ అవుతా అన్నాడు.
15 minutes అవుతుంది ఇంకా జాయిన్ అవ్వలేదు. జాయిన్ కాకపోతే నేను చెప్పాను కదా మీకు, ఆయన జాయిన్ అయితేనే మనం బ్రేక్ఫాస్ట్ మిషన్కి, ఇప్పుడు మీరు దాని గురించి ఒక మాట చెప్పండి, ఇప్పుడే మాట్లాడుకుందాం. అదే సునీల్ బొంటపరి గారు ఎవరో ఉన్నారు ఆ, కదా. ఉన్నాడు, సునీల్ బొంతపూర్ ఉన్నాడు. బ్రదర్ అన్నా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ఆ. ప్రైజ్ ద లార్డ్. సునీల్ బొంతపూరి వినయ్ గారికి ఇద్దరికి ఫోన్లు చేస్తే వచ్చారు. మాట్లాడరా బాబు సునీల్, నేను చెప్తావా వాక్యం గురించి? ప్రైజ్ లార్డ్ పెద్దవాళ్ళందరికీ, తోటి సేవకులందరికీ ప్రైజ్ లార్డ్. అన్నా మొన్న సండే కూడా నేను వాక్యం చెప్పినప్పుడు ఇదే ఎడారి, రాత్రి పూట చలి, పగటు ఎంత ఎండ ఉంటుందని ఈ టాపిక్ మీద చెప్పిన. మరొకసారి జ్ఞాపకం వచ్చింది. తర్వాత ఎన్నో ప్రసంగాలు చేస్తున్నప్పటికీ మంగళవారం మీ క్లాస్ వింటున్నప్పుడు అనిపిస్తుంది ఇంకా చాలా నేర్చుకునేది ఉంది భయ అనిపిస్తుంది. దాన్ని బట్టి చాలా సంతోషం. ఇంకా చాలా నేర్చుకోవాలి. ఒక సిస్టమేటిక్గా ఏ విధంగా ఇంకా అద్భుతంగా ప్రసంగం చేయొచ్చు, ఇంకా అద్భుతంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో దేవుని వాక్యాన్ని వివరించవచ్చు అనే విషయాలు మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఈరోజు ప్రసంగం కూడా పెద్దవాళ్ళందరూ కూడా మరలా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా విషయాలు నేర్చుకున్నాం. పాత నిబంధన, కొత్త నిబంధన, దాన్ని రెండింటినీ ఒకే దగ్గర క్రోడీకరిస్తూ ఏ విధంగా దేవుణ్ణి, ఆయన ప్రణాళికను, భవిష్యత్తుని అన్నిటిని అర్థం చేసుకోగలము అనే విషయాలు అద్భుతంగా చెప్పారు. ఇంకొక దగ్గర 3000 మంది ఒకేసారి రక్షణ పొందిరు అన్న ఆలోచన, ఆ మాట విన్నప్పుడు ఒక్కసారిగా సిగ్గు కూడా అనిపించింది. ఎందుకంటే ఆనాడు వాళ్ళు ఎంత పరిశుద్ధాత్మ శక్తితోటి నింపబడి అందరూ ఐక్యతతో ఒకే మనసుతో ఉండగలిగారు కాబట్టి ఆ రోజు అంత అద్భుతం జరిగింది. ఈనాడు మరి మనం కూడా ఎంత ఇంకా ప్రార్థనలో, ఆత్మ అభిషేకంలో ఎదగాలి అని ఒకసారిగా ప్రశ్న కూడా వేసుకున్నాం. ఈ రోజుతో అనిపించింది ఇంకా నా ప్రార్థన సమయాన్ని పెంచాలి దేవుని రాజ్యం కొరకు అని ఈ రోజు మీ ద్వారా ప్రశ్నించబడి ముందుకు వెళ్తున్నానా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థామస్ గారు. ప్రైజ్ లార్డ్ బిషప్. ప్రైజ్ ద లార్డ్. థామస్ గారు, వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ కెన్యా. సార్ థ్యాంక్ యూ సార్. ఐ ఆమ్ ఇన్ ఇండియా ఓన్లీ నౌ. సార్ మీరు చెప్పిన ప్రతి సందేశం ద్వారా మేము చాలా బలపరచబడతా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ దినం మరి పెంతుకోస్తు దినమున జరిగిన సంభవాల గురించి నేను చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ప్రతి వారం ఈ రీతిగా కలుసుకొని మరి వాక్యం చేత బలపరచబడడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి సురేష్ మనోహర్ గారికి మీకు నిండైన వందనాలు, బిషప్ గారికి వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు సురేష్ మనోహరన్ గారు. ఓవర్ టు సురేష్ గారు. ఇప్పుడే మన వీడియో మెసేజ్ పెట్టాడు క్రిస్ శ్రీకాంత్, అర్జెంట్ గా బయటికి వెళ్ళాల్సి వచ్చింది అని. అయితే మీరు అడిగారా రేపు మార్నింగ్ ఆయన అవైలబుల్? మరి నాతో మాట్లాడుతా అన్నాడు. నా ప్లాన్ ఏంటంటే బిషప్ గారు, మనము ఒక చిన్న, ఆయన కూడా కాల్ చేసినప్పుడు ఒక కాల్ లెక్క మనం ముగ్గురం మాట్లాడేస్తే రేపు క్రిస్ బ్రదర్ ద్వారా ఎవరెవరు వస్తున్నారు అనేది నాకు నైట్ 10 o'clock తెలిసినా పర్వాలేదు, 11 o'clock తెలిసినా పర్వాలేదు. మనం ఏమన్నా అంటే ఫిజికల్ మీటింగ్ ముందు రిజిస్ట్రేషన్ కూడా చేసుకుందామని అనుకున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్లో ఎవరెవరికి ఏ ఆఫీస్ బేరర్స్ మనకు అవసరం కాబట్టి ఏ డెసిగ్నేషన్ అనేది అది డిస్కస్ చేసుకుంటే ఆబ్జెక్టివ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటనేది మనం ఫైనలైజ్ చేయగలిగితే తర్వాత ఏ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారో వాళ్ళ అందుబాటులో ఉన్న రిజిస్ట్రార్ ఆఫీసే కరెక్ట్ అనమాట నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో. ఇవన్నీ కూడా మనము డిసైడ్ చేసుకోవచ్చు. అంటే మొన్న డిస్కషన్లో సిపిఎం మీటింగ్ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ డిస్కషన్ గ్రూప్ అనేది మనం పెట్టాం కాబట్టి దాంట్లో డిస్కస్ చేసినప్పుడు అంటే మన ప్రెస్ని కూడా ఈసారి ఫిజికల్ మీటింగ్కి పిలుస్తున్నాం కాబట్టి ముందే రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని ఉంటే బాగుంటుందని కన్సెన్సస్ వచ్చింది.
సో రిజిస్ట్రేషన్తో కూడిన వేరే అవసరతలు ఏంటి, వేరే బాధ్యతలు మనం ఏమేమి ఫినిష్ చేయాలనేది రేపు మనం బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం హైదరాబాద్లో ఉన్న వాళ్ళే ఉన్నారు బిషప్ గారు మన మధ్యలో. ఎలాగంటే మన వినోద్ గారు ఉన్నారు, థామస్ గారు ఉన్నారు. థామస్ గారు హైదరాబాద్ లో ఉంటారు. నేను హైదరాబాద్ లో ఉన్నా సార్ ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నారు? అవును సార్, నేను ప్రస్తుతానికి బిహెచ్ఏలో ఉన్నా సార్. బిహెచ్ఏలే కదా. సో సునీల్ బొంతపురి రేపు ఉండటం లేదంట. వినయ్ కుమార్ కూడా జంప్ అయిపోయాడు మీటింగ్ లో నుండి. మళ్ళీ ఆయన ఫోన్ ఎత్తాలంటేనే రాత్రి అంతా పడుతుంది టైం. వినయ్ కుమార్ తర్వాత నా బిషప్ భాస్కర్ గారు, తర్వాత క్రిస్ గారు. నేను అనేది ఏంటంటే సురేష్ గారు, బ్రేక్ఫాస్ట్ రేపు అని అంటే కెన్ వి పోస్ట్ పోన్ ఫర్ 1 or 2 days బ్రేక్ఫాస్ట్ ది? ఓకే. ఎందుకంటే ఫోన్ మనం కాల్ లో మాట్లాడుకుందాం, మాట్లాడుకొని డేట్ మనం గ్రూప్ లో అనౌన్స్ చేద్దాము. హైదరాబాద్ ఒకవేళ మహబూబ్ నగర్ వాళ్ళు హైదరాబాద్ కు వచ్చి ఎస్ఆర్ నగర్ లో బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నా మనకు ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి పొడిగిస్తే మనం ఫ్రైడే మార్నింగ్ పెట్టుకుందాం, అట్లా పెట్టుకుందాం. అంటే నైట్ మనం కాల్ మాట్లాడుకున్నాక పెట్టుకుందాం. థ్యాంక్ యూ బిషప్ గారు ఫర్ యువర్ గైడెన్స్. మహబూబ్నగర్ రావాలంటే డిన్నర్ ఉండాలి, బ్రేక్ఫాస్ట్ కాదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఉండాలి. 3 Bishop Garu for your guidance and advice. Yes, we will talk on Kantar and then we go from there. Thank you, sir. Okay. Right. Yeah, group lo andaru active ga undandi. Group lo endukante we'll be discussing more active group lo edaithe mana 23rd physical meeting సంబంధించిందో అది రోజు ఒకసారి చూడండి. దాంట్లో కొన్ని డిస్కషన్స్ చేసుకుందాం, కొంచెం క్లారిటీ తోటి మాట్లాడుకుందాం సార్. Bishop Garu, you can advise someone to do the closing prayer, mere benediction here. Yes, sir. I request, yeah. I pray. Yes, Sundaram. సర్వాధికారి పరిశుద్ధుడా నీకు వందనాలు. సాయంకాలం మా తండ్రి క్రిస్టియన్ పీస్ మేకర్స్ వేదికగా నీ సన్నిధిలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఎవరు కూడా హెచ్చిపోకుండా దేవా నీ బిడ్డలుగా, నీ సేవకులుగా దేవ తమను తాము తగ్గించుకొని నీ వాక్యం ఎదుట నేర్చుకునేటటువంటి ఒక విద్యార్థులంగా ఉండగలిగినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవ, ఈ స్థితి కలుగ చేసిన వాడు నీవు కాబట్టి నీకు వందనాలు. దేవ, అనేకమైన విషయాలు మేము నేర్చుకుంటూ దేవ మొదట మేము నేర్చుకుని మేము సరి చేసుకుని ఇతరులకు బోధించగలిగే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు దేవ. మరి ముందున్నటువంటి ఫిజికల్ మీటింగ్ కొరకైనా ఆ ప్రయత్నాలన్నింటినీ ప్రభా యేసు నామములో సఫలం చేయండి. అలాగే కమిటీ విషయంలో కూడా చక్కని జ్ఞానం నడిపింపును అనుగ్రహించమని దేవా నీ కృప చేత దేవా ముందున్నటువంటి దినాల్లో ఈ తెలంగాణలో, తెలుగు రాష్ట్రాలలో దేవా ఇంకా భారతదేశం అందంతటా కూడా నీ కొరకు దేవా నువ్వు ఇచ్చిన పనిని సరిగా చేయగలుగుటకు దేవా ఒక సరైన గుర్తింపుతో ముందుకు సాగలుగుటకు సహాయం దయచేయమని మమ్మల్ని వెళ్ళి బలమైన చేతులకు అప్పగించుకుంటూ బిషప్ గారులను బట్టి, సురేషన్లను బట్టి, తేరువచ్చిన గొప్ప దైవజనులందరినీ బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కాపుదల సహవాసం మనందరికీ, సిపిఎం కును ముఖ్యంగా మీటింగ్స్ అన్నింటికి, ఫిజికల్ మీటింగ్ కును సభ్యులందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. Bye to everyone. God bless you all. Praise the You'll be in touch in that CPM WhatsApp discussion group. Okay? Sure. Right. Please, thank you so much. Praise the Lord, sir. Thank you so much. Bye. See you all. Bye. Praise Lord, andarki. Thank you. Praise the Lord. Thank you, sir.